మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో కాన్స్టిపేషన్ చాలా మందికి మలబద్ధకం సమస్య అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు రాకుండా జాగ్రత్తలు, సో ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళు న్యాచురల్ వేస్ లో ఈ ప్రాబ్లమ్ ని తగ్గించుకోవడం ఎలాగా వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. అరుణాదేవి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో అరుణాదేవి గారు, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య. సో దానికోసం హెర్బల్ టీస్ తీసుకుంటూ ఉంటారు, రకరకాల కొందరికి స్మోక్ చేస్తేనే ఈ ప్రాబ్లం తగ్గుతుందని చెప్తూ ఉంటారు. సో దీని గురించి అసలు మీరేం చెప్తారు? అన్ని సమస్యల్లో కన్నా అనారోగ్య సమస్యలు ఏమున్నాయో మీరు పెద్ద పెద్ద అంటే క్యాన్సర్ పెద్ద సమస్య, ఇవన్నీ సమస్య అనుకుంటారు కదా. వీటన్నిటికన్నా పెద్ద సమస్య ఏది అంటే మలబద్ధకమే. మలబద్ధకము ఉంటేనే ఈ సమస్యలు వస్తాయి. ఏంటి ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుంది మలబద్ధకం ఉంటే? క్యాన్సర్ వరకు వెళ్తుంది అది. ఓకే. కానీ చాలా మందికి మలబద్ధకం గురించి ఇంకా అవగాహన ఉండదు. మాకు అదేం లేదండి అనేస్తారు. మాకు కొంతమంది మీరు మళ్ళీ 2-3 సార్లు అడిగితే పొద్దున్నే లేసి మాకు ఏముందండి మేము లీటర్ నీళ్ళు తాగేస్తామండి, లీటర్ నీళ్ళు తాగగానే మాకు మోషన్ అయిపోద్దా అని ఒకళ్ళేమో మేము పొద్దున్నే లేసి వాకింగ్కి వెళ్ళిపోతామండి, వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత అయిపోతుందని ఒకళ్ళు, లేకపోతే దీనికోసం ఏదో త్రిఫలా చూర్ణం వేసేసుకుంటున్నామండి, రాత్రి మాకు అసలు మోషన్ శుభ్రంగా అయిపోతుందండి తెల్లారులు వేసేసరికి అనేది ఒకళ్ళు, మేము పొద్దున్నే లేవగానే అసలు 2 లీటర్ల నీళ్ళు అంటే 8 గ్లాసుల నీళ్ళు తాగేస్తామండి, అలా తాగగానే ఇలా అయిపోతుంది, మళ్ళీ 4 లీటర్లు మళ్ళీ 4 గ్లాసులు తాగుతాం, మళ్ళీ తాగగానే రెండోసారి కూడా మోషన్ అయిపోతుంది, అప్పుడు ఇంకా నాకు అసలు ఇంకా అది. ఇవన్నీ కాన్స్టిపేషనే. ఇలా ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంది అని అర్థం. అసలు ఇన్ని ప్రయత్నాలు ఎందుకు నీకు? అవును, నువ్వు పొద్దున్నే లెగిసి ఏంటి నీ పని? ఫస్ట్ బాత్రూంలోకి వెళ్ళటం నీ పని కదండి. పొద్దున్నే లేసి న్యాచురల్ గా యూరిన్కి వెళ్ళిపోతాం కదా, మరి యూరిన్ అంత ఫ్రీగా వెళ్ళిపోతున్నప్పుడు నీకు మోషన్ ఎందుకు వెళ్ళట్లేదు? మళ్ళీ మోషన్ వెళ్ళడానికి సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకి సిగరెట్ తాగాలి. ఈ ఎక్కువ సిగరెట్ స్మోకింగ్ ఉంటుంది చూడండి, సిగరెట్ తాగకపోతే ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళకి మోషన్ రాదు. అంటే ఏంటి? దానికి న్యాచురల్ మూమెంట్ లేకుండా మీరు వేరే మూమెంట్ ఇస్తున్నారు. సిగరెట్ తాగినప్పుడు ఆ స్మోక్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ తో మజిల్ యాక్టివేట్ అవుతుంది. మీరు ఒక 2 లీటర్లు నీళ్లు తాగితే అప్పుడు పొట్ట ఫుల్ అయ్యి బౌల్ ఫుల్ అయ్యి అప్పుడు అది మూవ్ అవుతుంది. ఇంతే కదా. నేను చాలా మంది వింటా, నాకు అసలు అలా ప్రాబ్లమే లేదండి అంటారు. అయితే లేవగానే అయిపోతుందండి, పొద్దున్నే లేస్తాను, ముందు 4 గ్లాసులు నీళ్ళు తాగేస్తానండి, లీటర్ మోషన్ అయిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక లీటర్ తాగేస్తాను, 2 లీటర్లు అయిపోతుంది, 2 సార్లు మోషన్ అయిపోతుంది. ఇలా తాగి వీళ్ళకి నీళ్ళు తాగితేనే మోషన్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి మోషన్ కాదు. ఎక్కడికి వెళ్ళు, ఫ్లైట్కి వెళ్ళినా వాడు 2 లీటర్లు ఇవ్వాలి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు 10 మంది ఫ్లైట్ లో జర్నీ చేస్తున్నారు అనుకోండి, ఎక్కడో ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో వెళ్ళారనుకోండి, మధ్యలో ఒక్కొక్కడు 3 లీటర్లు 4 లీటర్లు తాగేస్తే ఫ్లైట్ లో వాటర్ ఎక్కడ వస్తుంది? 9 hours 12 hours మీరు కంటిన్యూస్ గా జర్నీ చేస్తారు. నేను చూసాను ఇట్లాంటివి. మేము ఫ్లైట్ లోనే వాటర్ తాగేసి వాకింగ్ చేసేస్తా ఉంటారన్నమాట. ఏంటి అంటే మోషన్ అవ్వడానికి. ఇంత ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా కాన్స్టిపేషనే. నీళ్లు ఎవరికి ఇవన్నీ చెప్తాం? ఎవరికైతే లేవగానే మోషన్ అవ్వదో వాళ్ళకి స్టార్టింగ్ లో చెప్తాం ఇట్లాంటివి. ఇంకా నీకు అది అలవాటు చేసేసుకుని ఇంకా తాగితేనే మోషన్ అయిపోతుంది, నేను హెల్దీగా ఉన్నాను అని అంటే నువ్వు హెల్దీగా లేవు. ఎందుకు అనంటే నీ మజిల్స్ యాక్టివేట్ చేయడం మానేసి, నీ మజిల్ అసలు లోపల అది రిసీవ్ చేసుకోవట్లేదు. ప్రతి ఆర్గానికి ప్రతి అవయవానికి మనకి మైండ్ నుంచి సిగ్నల్ వెళ్ళాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నాకు ఉంటేనే కనెక్షన్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు యూరిన్కి వెళ్ళాలి అని అంటే యూరిన్ వచ్చింది, ఫుల్ అయిపోయింది, బ్లాడర్ అనేది సిగ్నల్ ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచి రావాలి. అక్కడ ఫుల్ అయిపోయింది అనుకోండి, ఇక్కడి నుంచి కనెక్షన్ లేదనుకోండి, మీకేమి రాదు. అది బయటకు వస్తుందో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం రావచ్చు. ఒక ఛానల్ మనకి క్లోజ్ అయిపోతాయి. సో నీకు పొద్దున్నే లేవగానే వస్తుంది అంటే నీ సిస్టమ్ కరెక్ట్ గా ఉండాలి, నువ్వు తిన్న ఆహారం కరెక్ట్ గా ఉండాలి, నీకు డైజెషన్ అయిపోయి నీకు ఆ టైం కల్లా పొద్దున్న నువ్వు లేచే 4 o'clock 5 o'clock నుంచి నీకు ఇంకా అది నేచురల్ కాల్ అంటాం కదా, నేచురల్ గా అదే లేపేస్తుంది మిమ్మల్ని. మీరు లేవాల్సిందే, లేచి మీరు వెళ్లాల్సిందే. అలా వెళ్తేనే మీకు కాన్స్టిపేషన్ లేనట్టు. మీరు నీళ్ళు తాగెళ్తున్నారు, కాఫీ తాగెళ్తున్నారు, సిగరెట్ తాగెళ్తున్నారు, వీళ్ళందరూ కాన్స్టిపేషనే. సో మరి ఎలాగా?
సో నేనేమంటాను అనంటే ఈ కాన్స్టిపేషన్ అనేది అవ్వట్లేదు అనంటే నీళ్లు తాగితే పరిష్కారం కాదు. నీళ్లు తాగితే పొట్టలోది వచ్చేసింది, కానీ అసలు నీకు అది తయారవ్వాలి కదా, ఆ మూమెంటే నీకు సిగ్నల్ లేదు కదా. సిగ్నల్ లేకుండా కొంతమంది ఎనిమా చేసుకుంటారు, ఆ ఎనిమా చేసేసుకున్నానండి అయిపోయిందండి ఇవాళ ఫ్రీ అంటారు. ఆ ఎనిమా చేసుకుని ఎనిమా చేసుకుంటేనే మోషన్ అవుతుంది. న్యాచురల్ మూమెంట్, ఆ ఫ్లో, ఆ లూబ్రికేషన్ అనేది ఉండదు వీళ్ళెవరికి. పొద్దున్నే లేచి 2 లీటర్ల నీళ్లు తాగి నువ్వు బాత్రూమ్ లో కూర్చుంటే డ్రై అయిపోదా? అవి కిడ్నీసా లేకపోతే ఏంటి ఫిల్టర్ చేయడానికి? రోజుకి 10 లీటర్లు తాగండి, 12 లీటర్లు తాగండి, ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. అన్ని నీళ్లు తాగితే అండి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మరి నిజంగా వీళ్ళందరూ రోజుకి పొద్దున్నే లేసి 2 లీటర్ల నీళ్లు తాగేసి 4 లీటర్ల నీళ్లు తాగేస్తున్నారు కదా. మరి తాగిన వాళ్ళ పరిస్థితి, మరి ఇలా ఇంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంతమందికి బీపీ ఎందుకుంది, ఇంతమందికి ఇప్పుడు కాన్స్టిపేషన్, పైల్స్, రతే ఇవన్నీ ఎందుకున్నాయి, ఇంతమందికి డైజెషన్ ఎందుకుంది? మోషన్ అయిపోవడం అక్కడే చూసుకుంటున్నారు. ఎవరో ఒకళ్ళు చెప్పారు నీళ్ళు తాగేయండి మోషన్ అయిపోతుంది, మీరు అందరు క్లీన్ అయిపోతారు, అందరూ హెల్దీగా ఉంటారని తాగడం మొదలు పెట్టారు. నీరు మీరు నీరు మీరు అని ఒక వేవ్ లాగా అయ్యింది. మీరు కాస్త కిడ్నీస్ పోయినాయి చాలా మందికి. నేనేమంటానంటే సిస్టమ్ న్యాచురల్ గా వర్క్ చేయాలి. నీ హార్ట్ పనిచేయడానికి అది పనిచేస్తూనే ఉంటుంది, నీ లివర్ పనిచేస్తూనే ఉంటుంది, నీ కిడ్నీస్ పనిచేస్తూనే ఉంటాయి, నీ స్మాల్ ఇంటెస్టైన్స్ పనిచేస్తూనే ఉంటుంది. అదేగా తీసుకునేది న్యూట్రిషన్. నీ లార్జ్ ఇంటెస్టైన్ పని ఏంటి? వేస్టేజ్ తొయ్యాలి ఎక్కడికి? బౌల్ దగ్గరికి. కరెక్ట్ టైంకి బౌల్ ఏం చేస్తుంది? బయటికి నెడుతుంది. ఆ టైంకి మీరు లేచి కూర్చోవడమే, అంతకు మించి చేసేది లేదు. ఇలా గనక వెళ్తే వాళ్ళు హెల్దీగా ఉన్నట్టే, వాళ్ళకి న్యాచురల్ గా బాగానే ఉన్నట్టే. కానీ అలా వెళ్ళదు. మరి అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? ఎందుకు అలా వెళ్ళదు? మనం ఎప్పుడు రాత్రి అంతా పని చేస్తాం, పొద్దున్న ఎప్పుడో పడుకుంటాం, 4 గంటలకేమో మనకి 5 గంటలకు మెలకు వస్తాము, 5 గంటలకు మెలకు వచ్చేసింది, మన టైం ఎప్పుడో 6, 7ంటికి మనకి పని ఏముందని మళ్ళీ పడుకుంటాం. మనం వెళ్ళం, వచ్చినా కూడా ఆపుకోగలిగితే ఆపుకుంటాం, పడుకుంటాం. మనమే కొన్ని రోజులు దీన్ని సిస్టమ్ ని బ్లాక్ చేసేస్తున్నాం మనమే. లేదా సరిగా ఆహారం తినో, ఎక్కడ ఫైబర్ ఫుడ్ ఉండదు, మాయిశ్చరైజర్ ఉండదు, లోపల మెడిసిన్స్ వేసేసుకుంటావు, డయాబెటీస్ టాబ్లెట్ వేసుకుని, బీపీ టాబ్లెట్ వేసుకుని, థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుని, మళ్ళీ కొలెస్ట్రాల్ టాబ్లెట్ వేసుకుని, ఇన్ని టాబ్లెట్స్ వేసుకుని మీ కొలోన్ డ్రై అయిపోవట్లేదా? డ్రై అయిపోయినప్పుడు మూమెంట్ ఉండదు. మూమెంట్ ఉండదు కాబట్టి ఇన్ని టాబ్లెట్లు వేసి నువ్వు నీళ్లు తాగంటే అది పరిష్కారం కాదు. న్యాచురల్ గా మూమెంట్ ఉండాలి. అంటే నీ ఎక్కడ ఉండాలి? నీకు డిసిప్లిన్ ఉండాలి ఫస్ట్. ఏంటి డిసిప్లిన్? తొందరగా పడుకోవడం, తొందరగా లేవడం, పని మానమని నేను చెప్పట్లేదండి. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ గా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు అది చేస్తున్నప్పుడు నువ్వు ఒకటి డిజైన్ చేసేసుకో. నువ్వు రాత్రి 12-1 గంట వరకు పని చేస్తున్నావు, 5 వరకు పని చేస్తున్నావు, దాన్ని బట్టి నువ్వు డిజైన్ చేసుకో. అప్పుడు ఫుడ్ ఎప్పుడు తింటున్నావు, నువ్వు ఎప్పుడు పడుకుంటున్నావు, ఎప్పుడు లేస్తున్నావు, ఎంత వాటర్ తాగుతున్నావు, ఇవన్నీ క్యాలిక్యులేషన్లే ఉంటాయి మనకు న్యాచురల్ గా. మనం ప్రకృతికి అనుగుణంగా వెళ్ళిపోవాలండి. నేను నా ఇష్టం వచ్చినప్పుడు తింటా. ప్రాబ్లం ఎక్కడొచ్చిందో తెలుసా అండి? ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తింటున్నారు, మళ్ళీ మంచి ఆహారమే తింటున్నారు. నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ స్ప్రౌట్స్ తో దోశ వేసుకుని తింటామండి మేము. అస్సలు నార్మల్ గా తినవండి మేము. పొద్దున్నే లేకపోతే ఓట్స్ దోశ తింటున్నాం అండి. పొద్దున్నే మేము కొర్రలు దోశ తింటున్నాం అండి. ఇలాంటివన్నీ తింటున్నారు. మేము నట్స్ వేసుకుంటున్నాం, వెజిటబుల్స్ వేసుకుంటున్నాం, పాలక్ దోశ వేసుకుంటున్నాం, మెంతి దోశ వేసుకుంటున్నాం, రొట్టెలు తింటున్నాం, ఇది తింటున్నాం, అది తింటున్నాం. ఎప్పుడు తింటున్నాం? ఎన్నిసార్లు తింటున్నాం? ఎందుకు తింటున్నాం? పొద్దున్న తిన్నాం, మళ్ళీ 3-4 గంటలకు మళ్ళీ తింటున్నాం, మళ్ళీ మధ్యాహ్నం స్నాక్ తింటున్నాం, మళ్ళీ ఈవినింగ్ ఏదో అంటున్నాం, మళ్ళీ రాత్రి భోంచేసి. ఎందుకు ఇన్ని? వై యు ఆర్ టేకింగ్ ఇవన్నీ? సిస్టమ్ కి ఇదంతా పడదు. నువ్వు సెలెక్ట్ చేసుకో ఏం తింటావు. 2 సార్లా 3 సార్లా అది నీ వర్క్ ని బట్టి ఉంటది. 2 సార్లు అయితే 2 సార్లే చాలు. నువ్వు దీని తర్వాత లిక్విడ్ ఇవ్వు. ఎక్కువ వాటర్ కూడా అక్కర్లేదండి మనకి. రోజుకి 10 నుంచి 12 గ్లాసులు బాగా ఎక్కువ తాగేవంటే అన్ని సీజన్ లో కూడా అదే. మనం కొంచెం వేసవకాలం ఎక్కువ తాగుతాం, ఎందుకంటే వేడిగా ఉంటది కాబట్టి అప్పుడు బాడీ తీసేసుకుంటది, ఎక్కువే తాగుతా ఉంటాం. ఊరికే వాటర్, నీరు మంచిది తాకండి. నేను ఎందుకు అంటున్నానంటే మీకు క్లీన్ అవుతుంది, మజిల్ కి సిగ్నల్ పోతుంది. ఎందుకంటే మీరు పొద్దున్నే లేసి 2 లీటర్లు నీళ్లు తాగేసేసి ఇంకా అలవాటు చేసేసారు మీ బాడీకి. దాని మూమెంట్ నీళ్లు తాగితేనే దానికి సిగ్నల్ వెళ్తుంది, నీళ్లు తాగకపోతే వెళ్ళదు, అది పని చేయట్లేదు. దానికి మరి ఏం చేయాలి అని అంటే న్యాచురల్ గా, అందుకేగా ఇన్ని ఆసనాలు చెప్తున్నాం. అరే నీ జీవన విధానం మారాలి. యోగా అంటే నీ లైఫ్ స్టైల్. యోగా అంటే ఆసనం నేను చేసేసాను కాదు. పొద్దున్నే లేవడం, టైంకి తినడం,
తర్వాత టైంకి పని చేసుకోవడం, అన్ని పనులు మనం చేసుకోవడం ఫస్ట్, అది ఇంపార్టెంట్. కదలకుండా కూర్చున్నాం అనుకోండి, బాడీ మూవ్మెంట్ లేదనుకోండి, లోపల కూడా మూవ్మెంట్ ఉండదు. మూవ్మెంట్ లేకపోతే నీకు బయటికి ఎలా వస్తాయి, నీ మలినాలన్నీ బయటికి ఎలా వస్తాయి, నీకు చెమట పట్టదు, ఏసీలో కూర్చుంటావు. ఇప్పుడు పాపం వీళ్ళంతా సాఫ్ట్వేర్ అంతే కదండి, సిస్టమ్స్ కి ఏసీ కావాలి, వీళ్ళు వర్క్ కూడా ఏసీలో చేయాలి. మరి ఎలా వాళ్ళకి? యోగా చేయండి, అట్లీస్ట్ కొన్ని ఆసనాస్ చేయండి, ఫైబర్ ఫుడ్ తినండి, ఫ్రెష్ వెజిటబుల్స్ తినండి, మంచి మనయే తినండి, మీకు ఏది ఉంటే అదే తినండి, టైం పెట్టుకోండి, టైంకి తినండి. మన బాడీ క్లాక్ ని అర్థం చేసుకోండి. మనకు మార్నింగ్ ఆ బౌల్ మూమెంట్ టైం అది 4 to 6 ఉంటదండి, 6 తర్వాత లేదు. అంటే 4 to 6 మన బౌల్ మూమెంట్. అంటే మనకి మన మాలిన్యాలు బయటికి పంపించేసే టైం, దాని టైం. నువ్వేమో అప్పుడు నిద్రపోతున్నావు, అది పని చేసుకునే టైంలో నిద్రపోతే నువ్వు వెళ్ళవు. వస్తుంది అబ్బా పడుకుందిలో 7ంటికి లేట్గా పడుకున్నాం కదా, సరేలే 7 లేద్దాం 8 లేద్దాం అంటే, ఆ రోజు నువ్వు మరి ఈ రోజు 7కి వెళ్ళి రేపు 8కి వెళ్ళి ఒక రోజు 6కి వెళ్తే నీ సిస్టమ్ పాడైపోతుంది కదా. నువ్వు టైంకి లే, ఎప్పుడో ఒకసారి జరుగుతుందండి, అది వేరే విషయం. కానీ నేను రెగ్యులర్ గా మన లైఫ్ స్టైల్ ఇలానే ఉండాలి. ఎప్పుడో ఎక్కడికో వెళ్తాం, మన టైం మారుతుంది, ఒక రోజు టైం అడ్జస్ట్ అవుతుంది, మళ్ళీ దాని టైం దానికి వర్క్ చేసేస్తుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ తింటాం, తక్కువ సార్లు తినడం, అన్ని ఎక్కువ. ఈ మధ్య నేను చూస్తున్నాను డైట్ అనేది చాలా చాలా ఎక్కువైపోయింది, కాన్షియస్ అయిపోయారు అందరూ. ప్రతిసారి ఇవాళ ఎన్ని విటమిన్స్ తిన్నా, క్యారెట్ తిన్నానా, బీట్రూట్ తింటే ఇది మంచిది, ఈ ఆకు తింటే ఇది మంచిది, ఈ జ్యూస్ తాగండి, ఆ జ్యూస్ తాగండి. ఈ కూరగాయలు ఎప్పుడూ ఉన్నాయి మనకి, ఇప్పుడు దొరికేయే తింటున్నాం మనం. అందరం ఇవే తింటూ వచ్చాం. మన ముందు వాళ్ళంతా ఇవన్నీ ఇదే పని అండి, ఇవి తింటూ కూర్చున్నారా, ఇవి జ్యూసులు తాగుతూ కూర్చున్నారా? లేరు కదా. వాళ్ళు ఏం చేశారు, జస్ట్ ప్రకృతితో పాటు వెళ్ళిపోయారు అంతే. టైంకి లేవడం, వాళ్ళ పనులు చేసుకునేవారు, టైంకి నిద్రపోయేవాళ్ళు, అంత నేచర్గా చీకటి పడితే పడుకోవడం అట్లా. కరెక్టే, అలా మనం ఉండలేము, మన సిస్టమ్ మారింది, మనం కూడా మార్చుకోవాలి, మన బాడీకి అనుగుణంగా మార్చుకోవాలి. అంతేగాని ఇప్పుడు కాన్స్టిపేషన్ నేను చాలా చెప్పొచ్చు. ఉంది బాగా మలబద్ధకం ఉంది, ఏముందండి అంత ఆముదం తాగొచ్చు కదా. ఆముదం ఒకసారి మనకి సీజన్ మారినప్పుడల్లా, మనకి చిన్నప్పుడు ఆముదం ఇచ్చేవాళ్ళు, వర్షాకాలం అయిపోయి వేసవకాలం అయిపోతే వర్షాకాలంలో ఇచ్చేవాళ్ళు, మళ్ళీ అయిపోయిన తర్వాత శీతాకాలంలో ఇచ్చేవాళ్ళు కాస్త ఆముదం. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి మోషన్ అది అవ్వదు. మరీ అప్పుడు 90 సంవత్సరాలు 96 100 సంవత్సరాలు ఉండేవాళ్ళు. 90 వచ్చేసినాయి, 8 వచ్చేసినాయి, పాప మూమెంట్ లేదు, కదలకుండా కూర్చుంటుంది, ముసలమ్మకి మోషన్ ఎట్లా అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి వండే పప్పులోనో లేకపోతే 2 స్పూన్లు వాళ్ళకు పప్పు తీసి కొంచెం తాలింపులా పెట్టేసి అది వేడి పప్పులో కొంచెం కలిపి పెట్టేవాళ్ళు. వాళ్ళకి కాల్షియం వచ్చేది, వాళ్ళకి లూబ్రికేషన్, బౌల్ లార్జ్ ఇంటెస్టైన్ లూబ్రికేషన్ అయ్యేది, మూమెంట్ వచ్చేది, వాళ్ళు మోషన్ అయ్యేది. సో ఆముదం తీసుకోండి, వంట ఆముదం వాడడం మొదలు పెట్టండి. వంట ఆముదం వాడితే దాంట్లో చాలా మంచి కాల్షియం ఉంటుంది. అలా అని చెప్పేసి తాగడం మొదలు పెట్టడం, తాగితే కంప్లీట్ డయేరియా వచ్చేస్తుంది. జస్ట్ ఒక మనిషికి 2 టీ స్పూన్లు 3 టీ స్పూన్లు అంతకు మించి వాడాల్సిన అవసరం లేదు. మనం రోజు వాడడం లేదు కదా, కనీసం ఒక 3 నెలలకి ఒక 5 రోజులు వాడండి, సరిపోతుంది. చపాతీలో కలుపుకుని తినేయచ్చు, పప్పులో కలుపుకుని తినేయచ్చు, కూరలో కలుపుకుని తినేయచ్చు, ఎలా అయినా తినొచ్చు, లేదా కొంచెం మిల్క్ లో కలుపుకుని తాగేయచ్చు. అది కూడా ఎక్కువ రోజులు చేయకూడదు, మోషన్ మళ్ళీ దానికి అలవాటు పడిపోద్ది. ఒక 4-5 రోజులు చేయండి, లోపల లూబ్రికేషన్ ఉంటుంది. అందుకే రోజు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మీరు ప్రొద్దున్నే లేవగానే మీ మోషన్ వెళ్ళడానికి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు అని అంటే మీకు మలబద్ధకం ఉన్నట్టే. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అసలు మలబద్ధకం సమస్య అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, పాటించవలసిన పద్ధతులు ఏంటని చాలా చక్కగా చెప్పారు. సో ఆముదం యొక్క ప్రాముఖ్యత కూడా ఖచ్చితంగా పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.